మరి ఇక్కడ కొత్తగా పెట్టిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ హైవే ఫేస్లో ఉంది. వారు దగ్గరికి వెళ్తే వాళ్ళ వ్యాపారం ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నెలలో పెట్టేస్తాం, మీరు ఎవరన్నా కాళ్ళు చేతులు ఇరిగిపోతే వచ్చేయండి, లేకపోతే ఆపరేషన్ కావాలంటే వచ్చేయండి. ఆ విధంగా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఏ విధంగా జరుగుతుంది అన్నది అధికారులు ఎంక్వైరీ చేసుకోవాలి. పిఠాపురంలో జరిగింది. దాన్ని కూడా మేము మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళ హాస్పిటల్ డాక్టర్ వచ్చి మేము పంపించామండి, పొరపాటు అయిందని అంటున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ప్రతి పేదవాడికి అందుద్ది. కలెక్టర్ని కలవచ్చు, కలెక్టర్ గారు ఇస్తారు. అలాగే ముఖ్యమంత్రి గారిది గ్రీవెన్స్ ఉంది, అక్కడ కలవచ్చు, అక్కడ ఇస్తారు. ఇక్కడ జనసేన పార్టీ అవనండి, తెలుగుదేశం పార్టీ అవనండి, బీజేపీ పార్టీ అవనండి, కూటమిలో ఎవరి దగ్గరికన్నా వీళ్ళు ఇస్తారు. వీళ్ళు హాస్పిటల్ నుంచి బల్క్గా ఎక్కడికి పంపుతున్నారు? బల్క్గా చేయాల్సిన పని ఏంటి? హాస్పిటల్లో డాక్టర్ అన్నది హాస్పిటల్లో పేషెంట్కి వైద్యం చేయాలి. అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధం ఏంటి? అంటే అల్టిమేట్గా